హాయ్ గైస్, వెల్కమ్ టు జీవీఆర్ క్రికెట్ టాక్స్. ఐపీఎల్ 2026 టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా మనం ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకుందాం. చెన్నై అంటే ధోని, ధోని అంటే చెన్నై. బహుశా ఇదే ఆఖరి సీజన్ కావచ్చు అని అందరూ భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ టైం ఆడతాడా, ఇదే సీజన్లో రిటైర్మెంట్ ఇస్తాడా, వెయిట్ అండ్ సీ. వీళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ గమనిస్తే 5 times ఛాంపియన్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. 10, 11, 18, 21, 23లో టైటిల్ గెలిచారు. మరో 5 times ఫైనల్కి వచ్చారు. 4 times ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి చెందారు. అయినా కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఐపీఎల్లో ఉంది సిఎస్కే. వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీమ్గా ఈసారి కనిపిస్తుంది. అందుకే క్యాప్షన్ అదే పెట్టాం. యంగ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేసుకోవడం కోసం ధోని ఎక్కువగా ఈసారి ప్రిఫరెన్స్ చేశాడు. ఓపెనింగ్లో ఆయుష్ మాత్రే ఉన్నాడు. రీసెంట్గా ఐపీఎల్ గెలిచాడు అండర్-19 టీం తరఫున. కెప్టెన్ కూడా తనే, ఆయుష్ మాత్రే అండర్-19 టీంకి. ఇప్పుడు లాస్ట్ సీజన్లో కూడా సిఎస్కేకి ఆడాడు. మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు చేసినా కానీ పెద్ద కన్సిస్టెన్సీగా భారీగా పరుగులు చేయలేదు. ఒక మ్యాచ్లో చూసాం మనం, గుజరాత్ మీద ఫస్ట్ ఓవర్లోనే 30 runs చేశాడు. 3 6లు 3 4లతో అర్షద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్లో 30 runs కొట్టాడు. అంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఈసారి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఉంటాయి. దెన్ సంజు శాంసన్, హీరో ఆఫ్ ది T20 వరల్డ్ కప్ ఫర్ ఇండియా. అతను లేకపోతే T20 వరల్డ్ కప్ లేదు. ఎందుకంటే అంతగా పర్ఫార్మెన్స్ చేశాడు, అంత ఇంపాక్ట్ చూపించాడు. అతనిలో కూడా సంజు శాంసన్ ఎప్పుడు బెటర్ బ్యాట్స్మెన్. ఐపీఎల్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఇండియా తరపున ఆడేటప్పుడు ఎప్పుడు తక్కువ స్కోర్లకే 10-20 runs కొట్టాక వికెట్ ఇస్తాడనేది అపవాదం ఉండేది. అది దాన్ని పూర్తిగా తుడిచేశాడు లాస్ట్ 3 innings. తన అద్భుతమైన హిట్టింగ్తో 3 centuries కొట్టేవాడు. కానీ సెల్ఫ్లెస్ బ్యాటింగ్తో సెంచరీ కాదు ముఖ్యం, జట్టు విజయం ముఖ్యంగా తను 3 innings ఆడాడు. ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్తో మరోసారి భారీ స్కోర్ అందించాడు సంజు శాంసన్. సిఎస్కే వాళ్ళు అందుకే అతన్ని ట్రేడ్ చేసి మరీ ముందే ఆక్షన్కి ముందు రాజస్థాన్ తెచ్చుకున్నారు. ఇక్కడ నుంచి జడేజా, శామ్ కరణ్ నాటి పంపించి ట్రేడింగ్లో తెచ్చుకున్నారు. ఇది నాకు తెలిసి ధోని లాస్ట్ సీజన్ అనుకునే వాళ్ళు ట్రేడింగ్ చేసుకుని ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్, ప్యూర్ క్లాస్ బ్యాట్స్మెన్, ఆల్రెడీ ట్రూ పర్ఫార్మర్ ఫర్ సిఎస్కేకి గత 4-5 సంవత్సరాల నుంచి బాగా ఆడుతున్న ప్లేయర్. తనే కెప్టెన్. తన కెప్టెన్ అయినా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ధోని పర్యవేక్షణలోనే ఉంటాడు. ధోని ఉన్నంత వరకు ఎవరు కెప్టెన్ చేసినా ధోనినే కెప్టెన్గా భావిస్తారు సిఎస్కే అభిమాన్స్, సిఎస్కే ఫ్యాన్స్ కానీ సిఎస్కే యాజమాన్యం కానీ. ధోని కాదని ఏది చేసేది ఉండదు అక్కడ. నెంబర్ 4లో డివాల్ బ్రేవిస్, యంగ్ టాలెంటెడ్ గై, సౌత్ ఆఫ్రికా. చాలా బాగా భారీ షాట్లు కొట్టగల ప్లేయర్. ఎనీ టైం వచ్చినా కానీ బ్యాటింగ్కి ఎక్కడ దిగినా కానీ హిట్టింగ్ చేయగల ప్లేయర్. కాకపోతే కన్సిస్టెన్సీ ఎంతవరకు మెయింటైన్ చేయగలరు అనేది చూడాలి. నెంబర్ 5లో శివన్ దుబే వస్తాడు. శివన్ దుబే గురించి మనం బ్యాటింగ్లో కొత్తగా మాట్లాడుకునేది ఏముంటుంది, అద్భుతమైన బ్యాట్స్మెన్. కాకపోతే చెన్నై వికెట్ స్పిన్ కనిపిస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం స్పిన్ వేసే టైంలోనే అతన్ని బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారీ 6లు కొట్టగలరు. కాకపోతే బౌలింగ్ విషయానికి వస్తే అతను బౌలింగ్ ఆల్రౌండర్గా, బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు కానీ బౌలింగ్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఐపీఎల్లో ఇంగ్లాండ్తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మెనీ కామెంటేటర్స్ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు శివన్ దుబే బౌలింగ్ గురించి. ఇతను బౌలరా అని. ఎందుకంటే అంత ఘోరంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్కి ఎక్కువ, మీడియం ఫాస్ట్కి తక్కువ. 110, 115 స్పీడ్తో బౌలింగ్ చేశాడు. ట్రూ బ్యాడ్ ఖచ్చితంగా. ఎందుకంటే మీడియం ఫాస్ట్ ఆల్రౌండర్, అంత టాల్ బౌలర్ ఉన్నప్పుడు మినిమం 130+ స్పీడ్తో బౌలింగ్ చేయాలి. కానీ 110, 115 స్పీడ్తో దాని బౌలింగ్ అనరు, స్పిన్ బౌలింగ్ అంటారు. చూడాలి మరిగా బౌలింగ్ కోచెస్ ఏం చేస్తారో చూద్దాం. తర్వాత ధోని వస్తాడా, ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ప్రశాంత్ వీర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడెక్స్ బౌలర్ అండ్ ఆల్రౌండర్ బ్యాట్స్మెన్. ఇద్దరిని 14.2 crores పెట్టుకొని ఆక్షన్లో వీళ్ళిద్దరిని తీసుకున్నారు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై ఫ్రమ్ సిఎస్కే.
బేసిక్గా సిఎస్కే వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టరు. ఎప్పుడో డరిల్ మిచిల్ కోసం 14 crores, దీపక్ చహార్ కోసం 15 crores పెట్టారు. అంతే తప్పించి ఎప్పుడు సిఎస్కే వాళ్ళు ధోని కానీ స్టీఫెన్ ఫ్లెమింగ్ కానీ సిఎస్కే మేనేజ్మెంట్ కానీ ఎప్పుడు కూడా స్మార్ట్ బై చేస్తారు. ఆక్షన్లో 4 crores 2 crores బేస్ ప్రైస్ తోటి 7 crores 10 crores అంతవరకే వెళ్తారు తప్పించి అంతకన్నా పెద్ద బైస్కి ఎప్పుడు వెళ్ళరు. రీసెంట్ ఆఫ్ టైమ్స్ యంగ్ టీమ్ గ్రూమ్ చేయడం కోసం, యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసి బిల్డ్ చేసుకోవడం కోసం టీంని అలా చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా నిరూపించుకుంటారు అనేది, వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటారు రుతురాజ్ అండ్ ధోని చూడాలి. దెన్ మ్యాట్ హెన్రీ వరల్డ్ కప్లో అద్భుతమైన బౌలింగ్ చూసాం మనం. ఎనీ టైం పవర్ ప్లేలోనే 1-2-3 వికెట్లు ఇవ్వగల కెపాసిటీ ఉన్న బౌలర్. అద్భుతమైన స్పీడ్ ఉంటుంది, స్వింగ్ పేస్ ఉంటుంది, లైన్ లెంత్ కూడా బాగా వేయగలడు. చూద్దాం, తన గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. దెన్ అన్షుల్ కాంబోజ్ లాస్ట్ సీజన్లో బాగా బెటర్గా బౌలింగ్ చేశాడు సిఎస్కేకి. కాస్త కుస్తో 10 runs 20 runs కొట్టగల కెపాసిటీ ఉన్న బౌలర్ టీంకి అవసరమైనప్పుడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్, తను కూడా మంచి స్పీడ్ ఉన్న పేస్ స్వింగ్ ఉన్న బౌలర్, తను కూడా బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్. ఇద్దరు. నూర్ అహ్మద్ 11లో. నూర్ అహ్మద్ లాస్ట్ టైం ఆల్రెడీ పర్పుల్ క్యాప్ ఎప్పుడు రేస్లో ఉన్నాడు, హైయెస్ట్ వికెట్ టేకర్ ఫ్రమ్ సిఎస్కే. లాస్ట్ పర్పుల్ క్యాప్ జీటీ ప్రసిద్ధ్ కృష్ణకు వచ్చినా కానీ ఆల్వేస్ అన్ని మ్యాచ్ల వరకు ఎప్పుడు రేస్లో ఉన్నాడు నూర్ అహ్మద్. బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టీం అంత ముందుకెళ్ళకున్నా కానీ నూర్ అహ్మద్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇంపాక్ట్గా ఖలీల్ అహ్మద్ వస్తాడా, శ్రేయస్ గోపాల్ వస్తారా చూద్దాం. టీము పిచ్ కండిషన్ బట్టి అది సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకి బ్యాకప్స్ కూడా పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ ఎంతవరకు ఛాన్స్ ఇస్తారో ఫైనల్ 11లో చూడాలి. ఊర్విల్ పటేల్ లాస్ట్ టైం 1-2 మ్యాచ్లు మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు, యంగ్ టాలెంటెడ్ గై. కానీ అతనికి ఈసారి సంజు రావడం వల్ల ఊర్విల్ పటేల్ బెంచ్కే పరిమితం కావచ్చు. మధు షాట్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఉన్నాడు. జాక్ ఫోక్స్ సీమ్ బౌలింగ్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఓవర్టన్ నడిపిస్తారా, ఫోక్స్ నడిపిస్తారా చూడాలి. రాహుల్ చహార్ లెగ్ స్పిన్, ఎక్స్పీరియన్స్ బౌలర్ ఇన్ ఐపీఎల్, లెగ్ స్పిన్. స్పిన్నర్స్ ఉంటే ఎప్పుడు టీంకి బాగుంటుంది. కానీ ఇప్పుడున్న దాంట్లో లెగ్ స్పిన్ కలకోల్పోతున్న దశలో రాహుల్ చహార్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటాడు ఎంఎస్ అనేది వెయిట్ అండ్ సీ. ఖలీల్ అహ్మద్, శ్రేయస్ గోపాల్ చెప్పాం కాబట్టి వీళ్ళ ఫైనల్ లైక్లీ 11 ఎలా ఉండిపోతుందో చూద్దాం ఒకసారి. ఓపెనింగ్ వచ్చేసి ఆయుష్ మాత్రి, సంజు సామ్సన్, నో డౌట్. నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్, 4లో బ్రేవిస్, 5లో శివన్ దుబే, 6లో ప్రశాంత్ వీర్ ఆర్ కార్తిక్ శర్మ, ఎవరో ఒకళ్ళే వస్తారు. 7లో ధోని, 8లో మ్యాట్ హెన్రీ, ఆ తర్వాత 9లో అన్షుల్ కాంబోజ్, 10లో జేమీ ఓవర్టన్ ఆర్ అకీల్ హుసేన్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వెస్టిండీస్. ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, పిచ్ని బట్టి ఎంపిక చేస్తారు. నెంబర్ 11 నూర్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ గోపాల్ ఆర్ ఖలీల్ అహ్మద్. ఇది వీళ్ళ ఫైనల్ 11 వచ్చేసి. ఓకే గైస్, దిస్ ఈజ్ సిఎస్కే స్క్వాడ్ అండ్ ఫైనల్ 11. ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఉంటుంది, వీళ్ళు టోర్నమెంట్లో మరి ప్లే ఆఫ్కి వెళ్తారా వెళ్ళరా చూద్దాం. మీరేమనుకుంటారు సిఎస్కే పర్ఫార్మెన్స్ గురించి రేట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, బాయ్.